వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. మరో సినిమాని కంప్లీట్ చేసే పనిలో ప్రభాస్, ఇంకా ముంబైలోనే ఉన్న అల్లు అర్జున్, బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్, మళ్ళీ జాయిన్ అయిన నాగ చైతన్య, ఇలా టైట్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న సినిమాల షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, ఏ సినిమా ఏ సెట్ మీద ఉందో డీటెయిల్డ్ గా చూద్దాం. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని అనౌన్స్ చేయడమే కాదు, అంతే స్పీడ్ గా షూటింగ్ కూడా చేస్తున్నారు. రాజాసాబ్ ని ఈ వారం బరిలోకి దింపుతున్న ప్రభాస్ మరోవైపు తన నెక్స్ట్ సినిమాల షూట్ ని కూడా సూపర్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. పాన్ వరల్డ్ వైడ్ గా అంచనాలు పెంచేసిన రాజమౌళి షూటింగ్ ని కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా అంతే హై స్పీడ్ తో చేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ శంషాబాద్ తాహెర్ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. హై ఎండ్ క్వాలిటీతో గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబైలోనే షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాని ఈ సమ్మర్ లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంది టీం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రీసెంట్ గా వేసిన ఈ భారీ సెట్ లో మెయిన్ లీడ్స్ మధ్య ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కిస్తోంది టీం. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చ్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయింది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో ఈ మధ్యనే స్టార్ట్ అయిన సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ ని ఫిక్స్ చేసుకుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ ని ప్లాన్ చేస్తోంది టీం. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా వరుస పెట్టి షెడ్యూల్స్ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు కూడా పాన్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ భారీ సినిమాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎక్కడెక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయో చూద్దాం. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నాని శ్రీకాంత్ ఓదిలా డైరెక్షన్ లో నటిస్తున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ అవుతోంది. 30 ఎకరాల్లో భారీ సెట్ వేసిన టీం మేజర్ సీన్స్ అన్ని కూడా ముచ్చింతల్లోనే షూట్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ మార్చి 26నే రిలీజ్ పక్కా అని క్లారిటీ ఇచ్చేసింది. విజయ్ దేవరకొండ, దిల్ రాజు, రవికిరణ్ కోలా కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ ట్రిప్ కి వెళ్లిన విజయ్ దేవరకొండ ఈ షెడ్యూల్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవుతున్నారు. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన నాగ చైతన్య వృషకర్మకి చిన్న బ్రేక్ ఇచ్చి మళ్లీ షూట్ స్టార్ట్ చేశారు. కొన్నాళ్లుగా ఈ ఒక్క సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్న నాగ చైతన్య ఈ సినిమాని తన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా చెబుతున్నారు. భారీ మేకింగ్ తో నాగ చైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో భారీ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సంబరాల ఏటికట్టు రోహిత్ డైరెక్షన్ లో సాయి దుర్గా తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమా షూటింగ్ తుక్కుగూడలో భారీ సెట్స్ లో కంటిన్యూ అవుతోంది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరికి రిలీజ్ ప్రీపోన్ చేసుకున్న ఫంకీ సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలని షూటింగ్ స్పీడప్ చేసింది టీం. సితారా నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఫంకీ సినిమాకి జాతిరత్నాలు అనుదీప్ డైరెక్టర్. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫంకీ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కినేని అఖిల్ ఇంకా తన లెనిన్ సినిమాని చెక్కే పనిలో ఉన్నారు. ఇప్పటికే మాక్సిమం షూటింగ్ అయిపోయిన ఈ సినిమా ఒకసారి హీరోయిన్ మారి మరోసారి సీన్స్ రీషూట్ తో డిలే అవుతూ వస్తోంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాని కాస్త మూవ్ చేసిన లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటిలో ఈ వారం నుంచే సంక్రాంతి సినిమాల రిలీజ్ హడావిడి స్టార్ట్ అవుతోంది. కాబట్టి ఈ వారం సంక్రాంతి రిలీజ్ సినిమాలు ప్రమోషన్లతో పాటు కంటెంట్ తో హడావిడి చేస్తున్నాయి. మరి థియేటర్లోకి వచ్చే సంక్రాంతి మూవీస్ తో పాటు ఓటీటీ కంటెంట్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. జనవరి 1న కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చిన జనాల అసలు సిసలు కాన్సంట్రేషన్ అంతా సంక్రాంతి సీజన్ మీదే. అందులోనూ సంక్రాంతికి రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల మీదే. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో రాజాసాబ్ సినిమా హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్లతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రాజాసాబ్ తో సంక్రాంతికి బోణి కొడుతున్నారు ప్రభాస్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న తమిళ్ హీరో విజయ్ లాస్ట్ సినిమా జననాయకుడు కూడా జనవరి 9నే రిలీజ్ కాబోతోంది. విజయ్ సినిమా అంటే జనరల్ గా హైప్ ఉంటుంది. దీనికి తోడు చివరి సినిమా కావడంతో ఈ సినిమా మీద క్యూరియస్ గా ఉన్నారు.
బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత కేసరికి రీమేక్ గా తెరకెక్కుతున్న జననాయకుడి మీద ఇటు తెలుగు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ 2 సినిమాలు ఒకే డేట్ ఫిక్స్ చేసుకోవడంతో పొంగల్ వార్ తప్పేలా లేదు. జనవరి 10న మరో తమిళ సినిమా పరాశక్తి రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి ఈ నెల 14 నుంచి 10కి ప్రీపోన్ అయింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న పరాశక్తి సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. బాలీవుడ్ లో కూడా తెలుగు సినిమా హవా నడవబోతోంది. ఈ శుక్రవారం ఆది సాయి కుమార్ నటించిన శంబాలా సినిమా హిందీలో రిలీజ్ కాబోతోంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండ్లో థియేటర్లకు వచ్చిన మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శంబాలా సూపర్ హిట్ అయింది. దాంతో ఈ సినిమాని జనవరి 9న హిందీలో రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది టీం. వరుసగా థియేటర్ రిలీజ్లే కాదు, ఈ వారం ఓటీటీ కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. వీటిలో స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల సినిమాలు, సిరీస్ లు కూడా ఉన్నాయి. అవేంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ వారం ఓటీటీలోకి వస్తున్నట్లు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు బాలయ్య. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో లాస్ట్ మంత్ థియేటర్లోకి వచ్చిన మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ తాండవం నెట్ఫ్లిక్స్ లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో మ్యాసివ్ బడ్జెట్ తో హై ఎలివేషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 9న నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతోంది. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో సూపర్ హిట్ అయిన దే దే ప్యార్ దే కి సీక్వెల్ గా దే దే ప్యార్ దే 2 ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చి మంచి హిట్ అందుకుంది. అజయ్, రకుల్ తో పాటు మాధవన్ కూడా యాడ్ అయిన దే దే ప్యార్ దే 2 ఈ శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం కాదు, ఇదే కంటెంట్ తో ఓవర్సీస్ లో కలెక్షన్లు రాబట్టడమే అసలైన టాస్క్. అయితే టాస్క్ ని సాలిడ్ గా పర్ఫామ్ చేస్తోంది దురంధర్ మూవీ. అయితే దురంధర్ దెబ్బకి బాహుబలి లెక్కలు తిరగరాసుకోవాల్సి వస్తుందా? దురంధర్ సినిమా అన్ని రికార్డులకు చెక్ పెట్టేలా కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ డైరెక్షన్ లో థియేటర్లలోకి వచ్చిన దురంధర్ కలెక్షన్ల సునామీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయి ఈ సంవత్సరం వరకు బాక్సాఫీస్ దగ్గర కంటిన్యూ అవుతూనే ఉంది. మిగతా అన్ని సినిమాల్లా పాన్ ఇండియా వైడ్ కాకుండా జస్ట్ హిందీలోనే 1240 కోట్ల కలెక్షన్లతో ఆధారపడుతోంది దురంధర్ సినిమా. సాలిడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ స్టార్ కాస్ట్ తో రిలీజ్ అయిన దురంధర్ యునానిమస్ సక్సెస్ సాధించి ఓవర్సీస్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో 200 కోట్ల కలెక్షన్లకు దగ్గరవుతూ బాహుబలి రికార్డుని టార్గెట్ చేస్తోంది దురంధర్. దురంధర్ కంటే ముందు బాహుబలికే ఈ కలెక్షన్ల రికార్డుంది. బాహుబలి 190 కోట్ల కలెక్షన్లతో ఇప్పటివరకు ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే దురంధర్ కి ఈ ఫీట్ ని క్రాస్ చేయడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు. ఎందుకంటే దురంధర్ జస్ట్ $12 నుంచి $15 టికెట్ సేల్ చేస్తోంది. కానీ తెలుగు సినిమాల టికెట్ ప్రైస్ మాత్రం $20 నుంచి $30 ఉంటుంది. దురంధర్ టికెట్ తక్కువ కావడంతో ఎక్కువ మందికి రీచ్ అయ్యి స్పెషల్లీ నార్త్ అమెరికాలో బాహుబలి రికార్డుల్ని బద్దలు కొడుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. బాహుబలి తర్వాత ప్లేస్ లో కల్కి ఉంది. అది కూడా ప్రభాస్ సినిమానే. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కింది కల్కి మూవీ. హెవీ గ్రాఫిక్స్ వర్క్ తో సైఫై యాక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి $18.5 మిలియన్ అక్షరాల దాదాపు 170 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్లతో టాప్ 2లో ఉండేది. ఇప్పుడు ధురంధర్ సెకండ్ ప్లేస్ లోకి రావడంతో కల్కి థర్డ్ ప్లేస్ కి పడిపోయింది. బాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓవర్సీస్ కలెక్షన్లలో టాప్ లో ఉంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్ జంటగా రిలీజ్ అయిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. స్పెషల్లీ ఓవర్సీస్ నార్త్ అమెరికా కలెక్షన్లలో దాదాపు 160 కోట్ల కలెక్షన్లతో టాప్ 5 లో ఉంది. అయితే అంతకుముందు థర్డ్ ప్లేస్ లో ఉన్న షారుఖ్ సినిమా ఇప్పుడు ధురంధర్ ఎంట్రీతో 4th ప్లేస్ కి డ్రాప్ అయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్, రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ కలిసి చేసిన RRR మూవీ టాప్ 5 ఓవర్సీస్ కలెక్షన్లలో ప్లేస్ ఎప్పుడూ సంపాదించింది. అంతకుముందు టాప్ 5 గా ఉన్న ఈ సినిమా ఓవర్సీస్ లో దాదాపు 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంతకుముందు రాజమౌళి చేసిన బాహుబలి ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ మూవీగా ఉంటే ఇప్పుడు ధురంధర్ రావడంతో ఆ ప్లేస్ నుంచి రాజమౌళి జస్ట్ మిస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.